యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ను ఏబీవీపీ శ్రేణులు ముట్టడించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో జిల్లా కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులు ధర్నా పాల్గొన్నారు. కావస్తున్న ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే దశాబ్ది ఉత్సవాలను చేస్తుండో తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు నిరుద్యోగులకు ఏమాత్రం కూడా న్యాయం చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో వెలుగుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు నుంచి చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేర్లతోటి అనేక రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నల్గొండ గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్ గుర్తుంచుకో. ఏదైతే విద్యార్థుల ఆత్మ బలిదానాలుగా ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఫీజు బకాయిలు అలాగే ఉన్నాయి. అదే విద్యార్థులు ఈరోజు రాష్ట్రం అంతా అల్లాడిల్లిపోతా ఉన్నారు. తక్షణమే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే నిన్ను గద్దె దింపే వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం ఆపాదని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా